చేసి జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా, ఒకవేళ సెంటిమెంట్ అయితే 2007లో పీజేఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. పీజేఆర్ చచ్చిపోయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన ఎవ్వరు నామినేషన్ వేయలేదు. పీజేఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే 3 గంటలు ఆయన ఇంటి ముందర నించుంటే పీజేఆర్ సతీమణి కుటుంబం పోతే 3 గంటలు ఎండకు నించోబెట్టిండు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు. రామరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి. ఆయన చనిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పోటీ పెడితే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుతో సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే 24/7 వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో. ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మీరు వెరిఫై చేసి చెప్పండి. అట్లాంటి రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు. నారాయణ ఖేడ్ల కృష్ణారెడ్డి గారు పెద్ద మంది చచ్చిపోతే అలా కొడుకుని పట్టుబట్టి ఓడగొట్టింది. అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని, ఈ విషబీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు. మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా. నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది. ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే, కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు. ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. నేను అభివృద్ధి చేయాల్సిందే, నేను జూబ్లీహిల్స్ గెలవాల్సిందే. జూబ్లీహిల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో, 36 మందో 37 మందో ఎంతమంది సరిగ్గా లెక్క నాకు తెలియదు. కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రానోళ్ళు లెక్కలు తీస్తే 30 పైనే ఉంది కదా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంది? మాట్లాడండి. చంద్రశేఖరరావే మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీహిల్స్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఎందుకు? ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిబుచ్చుతున్నాడు. ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు. కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో. చివరిగా మీడియా మిత్రులకు కూడా నాకు ఒక సూచన. ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి. మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మిండ్రు అనుకో, మీరు ప్రసారం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది మేమే సర్వే చేసినాం, ఇట్లా రిజల్ట్ ఉంది, ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి. చెప్తే 14వ తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు